హాయ్ అండి. నేను ఎప్పుడు కూడా మందారాకులు, అట్లనే మందార పువ్వులు, హెయిర్ ఆయిల్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ కూడా ఒక విలేజ్‌కెళ్ళి తీసుకొస్తూ ఉంటాను. అక్కడే ఇదంతా కూడా పాలకూర కూడా పండుద్ది. వాళ్ళు ఎప్పుడూ తీసుకోమని చెప్తూ ఉంటారు. నాకంత ఇంట్రెస్ట్ ఉండదు, తీసుకెళ్ళను. వాళ్ళే తీసి ఇచ్చేస్తూ ఉంటారు కూడా. అప్పుడప్పుడు ఇష్టం ఉంటే తీసుకుంటూ ఉంటాను. నాకు తెంచడానికి కూడా రావట్లేదు. మొత్తం వాటర్ పెట్టున్న దాంతో ఈ వేళ్ళతో పాటు వచ్చేస్తున్నాయి. వేర్లతో పాటు రూట్స్‌తో పాటు వచ్చేస్తున్నాయన్నమాట పాలకూర తెంచుతుంటే. వాళ్ళు అది ఒక 7, 8 సార్లు కోసి అమ్ముతూ ఉంటారంట. మళ్ళీ చిగురొస్తూ ఉంటది. మళ్ళీ కట్ చేసి అమ్ముతూ ఉంటారంట. నేను నాకు రావట్లేదని చెప్పి కొంచెం తెంచినాక ఇక చాలండి అని నేను వెళ్ళిపోతుంటే, మనకి నా చేతిలో ఉన్నంత కూర ఇప్పుడు సిటీలో కొంటే 20 రూపీస్ ఒక పెద్ద కట్ట. ఇక చాలండి అని నేను వెళ్ళిపోతుంటే అతను అక్కడ కట్ చేస్తున్నారు కూర. ఆగండి మేడం అని చెప్పి చాలా కవర్ నిండా ఇక నింపేశారు. చాలా ఎక్కువగా ఇచ్చారు. ఇంతకుముందు కూడా అలాగే చేశారు. నేను ఎప్పటికప్పుడే వెళ్తూ ఉంటాను. కానీ ఎప్పుడు తీసుకోను ఆకుకూర. ఎందుకంటే వాళ్ళు మనీ తీసుకోరు కాబట్టి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని నేను తీసుకోను. వాళ్ళు నన్ను చూసారంటే తెంచేసి కవర్‌తోని ఫస్టే తెచ్చి మా మా దగ్గర పెట్టేస్తారు. ఈ అబ్బాయి అదే ఊర్లో ఉంటాడు. వాళ్ళ తమ్ముడు అబ్బాయి అంట. వాళ్ళ మదరు, ఫాదరు ఆ వ్యవసాయం పొలం అంతా కూడా వాళ్ళదేనంట. వాళ్ళ ఫాదర్‌కి కరెంట్ షాక్ కొట్టి కాలు, చెయ్యి కొంచెం ప్రాబ్లంలో ఉందని చెప్తున్నాడు. వాళ్ళ మదరు తనే చూసుకుంటారట పొలం అంతా కూడా. వాళ్ళ తమ్ముడు ఉంటాడంట చిన్నగా. ఈ అబ్బాయి 9థ్ క్లాస్ చదువుతున్నాడంట. వరి అంతా వరేశారు. మొన్నటి వరకు వంకాయలు, బెండకాయలు అలాంటివి కూడా వేస్తూ ఉంటారంట. ఇప్పుడు వరి టైం కాబట్టి వరేసాము. మళ్ళీ నెక్స్ట్ వంకాయలు, బీరకాయలు అలాంటివి కూడా ఇస్తామని చెప్తున్నాడు. అంతా కూడా పొలాలు చాలా చక్కగా, వరి అయితే సన్నబియ్యం చాలా మంచి పంట వచ్చింది ఈసారి. చాలా తక్కువ రేటు కూడా ఉంటుంది ఇక్కడ వరి వడ్లు అనేటివి. మనకి సిటీతో పోల్చుకుంటే విలేజ్ కాబట్టి కాస్త తక్కువ ఉంటుంది సన్న రైసు. ఇక్కడ పాములు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయంట. నాగుపాము వేరే పొలం మందులు కొడుతుంటే నాగుపాము చనిపోయిందని చెప్తున్నాడు ఆ అబ్బాయి. ఎట్లా అంటే అది చనిపోయి ఉంటే మా మదర్ చూశారు, భయపడ్డారు. మళ్ళీ తీసి పడేసామటు మా తమ్ముడు, నేనే అని చెప్తున్నాడు. నాకు అక్కడ గిలిగిచ్చికాయ చెట్టు ఉంది. ఆ చెట్టు ఉంటే పాములు రావంటండి. ఇగోండి ఈ చెట్టు గిలిగిచ్చికాయ చెట్టు అంటారు. ఈ చెట్టు ఉంటే పాములు అనేటివి ఎక్కువగా రావని చెప్తూ ఉంటారు. అట్లనే నెమలీలు అయితే చాలా ఎక్కువ తిరుగుతున్నాయండి. నెమలీలు ఉన్నాయంటే పాములు ఉండవు. పాములు ఉండే దగ్గర నెమలీలు ఉంటాయంట. అవి తినేస్తాయో మరి ఏమో తెలియదు కానీ పాములు చాలా తగ్గాయని చెప్తున్నారు. ఇది చూసారా, నెమలికలు ఆ ముళ్ళులాగా కంచి ఉంటుంది చూడండి, ఆ కంచిలో తట్టుకొని ఉండిపోతున్నాయి. చాలా నెమలీలు ఉన్నాయి అక్కడ. ఆ కోతలు అరుస్తుంటే చాలా వినిపిస్తూ ఉంటాయి మనకి. అక్కడ చిన్న గుడి ఉంది.